హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ప్రిపోజిషన్ అంటే ఏంది? ఒక ప్లేస్ గురించి కానీ, పొజిషన్ గురించి కానీ, టైం గురించి కానీ, డైరెక్షన్ గురించి కానీ, అంటే ఒక దాని గురించి దాని యొక్క ప్లేస్ అంటే అది ఎక్కడ ఏ స్థానంలో ఉంది, అది ఏ డైరెక్షన్లో ఉంది, మన ఏ టైంకి, వీటి గురించి మనం ఎప్పుడైనా డిస్కస్ చేసేటట్లయితే ఇంగ్లీష్లో వాటి గురించే ప్రిపోజిషన్ అంటారు. అసలు మనము అలాంటి పదాలని పొజిషన్ వర్డ్స్ అని ఎందుకంటామో తెలుసా? ఎందుకంటే అది ఎక్కడుందో మనకు చూపిస్తుంది కాబట్టి. అంటే దే షో వేర్ సంథింగ్ ఈజ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ప్లేస్కి, పొజిషన్కి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్, వేర్ ఈజ్ యువర్ పెన్సిల్? ఇట్ ఈస్ ఇన్ ద బాక్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ అనేది ప్రిపోజిషన్. వేర్ ఈజ్ ద బుక్? ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. ఆన్ అనేది ప్రిపోజిషన్. వేర్ ఈజ్ ద క్యాట్? ఇట్ ఈస్ అండర్ ద చైర్. అంటే చూడండి, అండర్ అనేది ప్రిపోజిషన్. అంటే నేను అడిగిన వస్తువు ఎక్కడుంది, దాని యొక్క ప్లేస్ ఎక్కడుంది అనేది, దాని యొక్క పొజిషన్ ఎక్కడుందో చెప్తాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అవుతాయి. ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. వేర్ ఆర్ యూ? ఐఎమ్ బిహైండ్ ద డోర్. అంటే నేను డోర్ వెనకాల ఉన్నాను. చూడండి, ద హౌస్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద ట్రీస్. అంటే రెండు చెట్ల మధ్య వాళ్ళ ఇల్లు ఉంది. ఓకేనా? వేర్ ఆర్ యూ? ఐఎమ్ నియర్ ద స్కూల్. చూడండి, అంటే మన పొజిషన్ ఒకసారి చెప్తుంది, ఆ ఇల్లు యొక్క పొజిషన్ చెప్తాండి. ఏ వస్తువు గురించి అయినా, మనిషి గురించి అయినా, వాటి పొజిషన్ గురించి తెలిపేదే ప్రిపోజిషన్. ఇంకా ఇక్కడ టైం అండ్ డైరెక్షన్ అని ఉంది. ఇక్కడ టైం చూడండి, వెన్ యూ విల్ కమ్ అట్ స్కూల్, వెన్ యూ విల్ కమ్ హోమ్ అని అడిగితే అట్ 5 PM ఈవినింగ్. ఓకేనా? ఓకే, వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్ టు స్కూల్? ఆన్ మండే. తర్వాత చూడండి, వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ట్రిప్? ఎప్పుడు? ఇన్ జనవరి. చూడండి, ఇక్కడ కూడా అంతే. నేను అడిగిన దానికి ఈ పదాలని యాడ్ చేస్తేనే వీటికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ వాటిని మనం ప్రిపోజిషన్ అంటాం. ఇక డైరెక్షన్ చూడండి, గో టు స్కూల్, టు అనేది ప్రిపోజిషన్. వాక్ ఇన్ టు ద రూమ్, ఇన్ టు అనేది ప్రిపోజిషన్. మూవ్ టువార్డ్స్ ద గేట్, టువార్డ్స్ అనేది అంటే మనకి ఇక్కడ డైరెక్షన్ ని తెలుపుతున్నాయి కాబట్టి ఈ పదాలన్నింటినీ మనం ప్రిపోజిషన్స్ అంటాం. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.